ఇదా ప్రజాపాలన? ఎగిరెగిరి కొట్టుడేనా? అక్రమ కేసులు పెట్టుడా? అన్యాయంగా అరెస్ట్ చేసుడా? నువ్వు ఒక వ్యక్తి కోసం సినిమా యాక్టర్ కోసం జోరుగా మాట్లాడుతున్నావు. సరే, అది తప్ప ఒప్ప నేను దాంట్లో పోతలేదు. మరి ఎన్ని వర్గాల రోడ్ల మీద ఉన్నాయి, దాని మీద మాట్లాడు. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు భరించలేక, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పెడుతున్నటువంటి ఇబ్బందులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి సాయిరెడ్డి అని ఒక 80 ఏళ్ల పెద్ద మనిషి చచ్చిపోయింది. మరి ఎందుకు? చట్టం అందరికీ సమానమే కదా. మరి ఎందుకు నీ తమ్ముడి మీద కేసు బుక్ చేయాలి? ఎందుకు నీ తమ్ముడు తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయాలి? చట్టం నీకు చుట్టమైందా? చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నా. చట్టం అందరికీ సమానమే ఉండాలి కదా. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినావు, నీ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా అరెస్ట్ చేసి నేను అందరికీ సమానమే అంటే మీరు నమ్ముతారు ఇవ్వడం. ఎందుకో నీ తమ్ముడికేమో చుట్టమైతుంది, ఇంకోళ్ళకేమో ఇంకోటి అవుతారా? ఇవాళ విద్యార్థులు 54 మంది గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలు చచ్చిపోతే దానికి కారణం మీ ప్రభుత్వం చేతగానితనం కాదా? శైలజ అనే గిరిజన పాఠశాల అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో 12 రోజులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడి విష ఆహారం హాస్టల్లో తినడం వల్ల శైలజ చనిపోతే మాట్లాడు. లగచర్లలో గిరిజన రైతులకు వేడి లేచి 30 రోజులు జైల్లో పెడతావు. ఇది నీ ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. బట్ ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ మీకు కావాల్సింది మీ రెగ్యులరైజేషన్, మీకు కావాల్సింది ఉద్యోగ భద్రత, మీకు కావాల్సినటువంటిది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవడమే మీకు కావాలి. రేవంత్ రెడ్డి నువ్వు మనిషివైతే, మాట మీద నిలబడేవాడివైతే తక్షణమే ఈ ఏకశిలా పార్క్ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.